విజయవాడలో మిట్ట మధ్యాహ్నం ఎండ ఏ విధంగా ఉంటుందో అందరూ చెప్పగలరు. కానీ ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో వస్తున్న వరద నీటిని అధికారులు విడుదల చేయడంతో ఆ ప్రాంతాలన్నీ చల్లటి వాతావరణంతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న ప్రజలు కూడా ప్రకాశం బ్యారేజీకి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను ఆదా న్యూస్ ఈ సందర్భంగా పలకరించింది. మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి ఎగువ నుండి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాం మనం. కృష్ణానదిలో ఈ ప్రకాశం బ్యారేజీలో సుమారు 70 గేట్లు కూడా అధికారులు ఎత్తివేసి ఒక అడుగు ఎత్తివేసి వరద ఉధృతిని మాత్రం ఎగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ఇప్పటికే కృష్ణానది ఎడమ కుడి కాలువలు సైతం కూడా అధికారులు నీటిని విడుదల చేసి పంట కాలువలకు కూడా రైతుల కోసం ఈ నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కొంతమంది సందర్శకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకున్నాం. మేడం, ఎప్పుడు వచ్చారు? అసలు ఈ ప్రాంతంలో ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు వాతావరణం? మేము వచ్చి ఫైవ్ టైమ్స్ అయిందండి. ఇలా చాలా బాగుంది. ఇక్కడ ఈ వాటర్ ఫ్లోటింగ్ అది ఫ్యామిలీతో పాటు వచ్చాము. చాలా ఆహ్లాదకరంగా ఉంది. బయట మనకి ఎంత ఎండగా ఉన్న విజయవాడలో ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. ఎవరైనా విజయవాడ వాసులు వచ్చి చాలా హ్యాపీగా పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఈ ఫ్లోటింగ్ చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. అసలు ఎంత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో పాటు వచ్చామండి. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం టైంలో కూడా ఇక్కడ ఉన్నారు మీరు ఫ్యామిలీతో. ఏ విధంగా వాతావరణం? మనకి విజయవాడ అంటే ఎంత ఎండగా ఉంటుందో మనకి తెలుసు, రైనీ సీజన్ అయినా సరే. కానీ ఇంత ఎండలో కూడా ఇక్కడ చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో వచ్చామండి అందరం. బాబు, నీకు ఎలా అనిపించింది అని చెప్పాలి. సూపర్ గా ఉంది. ఎన్నిసార్లు వచ్చావు ఇప్పటికి? 5 టైమ్స్. సార్, మీరు చెప్పండి సార్, ఏ విధంగా అనిపించింది ఓవరాల్ గా? మేము ఇప్పటికీ 5 టైమ్స్ వచ్చాను సార్. నిజంగానే మా మెసేజ్ చెప్పినట్టు చాలా బాగుంది. ఈ టైంలో మామూలుగా ఎండ చాలా ఎక్కువ ఉంటది, కానీ ఇక్కడ కొద్దిగా చాలా చల్లగా ఉంది. పైగా వాటర్ కూడా ఫ్లోటింగ్ వదిలేరని తెలిసి వచ్చాం సార్. చాలా బాగుంది. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా? చాలా బాగుంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఈ టైంలో ఈ ఎండకి పిల్లలకి సెలవు రోజు మామూలుగా వద్దాం అనుకుని వచ్చాము, చూసాము. అనుకున్న దానికన్నా చాలా హ్యాపీగా అనిపించింది. బాగుంది. ప్రకాశం బ్యారేజ్ చూడటానికి వచ్చాం. ఇక్కడ మా తమ్ముడు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. బాగుంది. ఇక్కడ ఎలా అనిపిస్తుంది అమ్మా? బాగుందండి. ఎన్నిసార్లు వచ్చారు? ఇది 2-3 సార్లు వచ్చాం. ఇక్కడే ఉన్నారు మా తమ్ముడు ఉంటే వెళ్తున్నాం అక్కడికి. నడుచుకుంటా వెళ్తున్నాం. బాగుంది. బ్యారేజ్ చూసుకుంటా పిల్లలు చూస్తానంటే చూసుకుంటా వెళ్తున్నాం. నీకు ఎలా అనిపించింది చూసావా బ్యారేజ్? చాలా బాగుంది. బ్యారేజ్ చూడడానికి కూడా చాలా నచ్చింది. వరద కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఫస్ట్ టైం రావటం నాకైతే బాగా నచ్చింది. ఏ ఊరు నుండి వచ్చారు? మూలపాడు. ఎలా అనిపించింది? మొదటిసారి చూసావా? మొదటిసారి ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ బాగా అనిపిస్తుంది. నీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చింది. వాటర్ ఫ్లో కూడా బాగా అవుతుంది. బాగా నచ్చింది. దుర్గమ్మ టెంపుల్కి వచ్చామండి. అమ్మవారి గుడికి వచ్చాము. ప్రకాశం బ్యారేజీ అక్కడ దుర్గమ్మ గుడి చూస్తుంటే చాలా బాగుందండి. చాలా ఆనందంగా ఉంది మాకు. దాని గురించి చూద్దామని వచ్చామండి. చాలా బాగుంది. లొకేషన్ అది చాలా సంతోషంగా ఉంది. ఇలా ఉన్నందుకు వాతావరణం అది చాలా బాగుంది. ఎలా అనిపిస్తుందమ్మా? ఇవన్నీ చూసారు కదా, చాలా బాగుందండి. చాలా బాగుంది. గుడికి వచ్చి ఇలా వచ్చాం. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. చూడడానికి ప్రశాంతంగా ఉంది. బాగుంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం వచ్చాము. బాగుంది. ఎవరితో వచ్చారు? మా అత్తయ్య గారు, మా ఆయన గారు, మా పిల్లలు ఫ్యామిలీ. ఎలా అనిపిస్తుంది? పిల్లలు కూడా చూస్తున్నారు. వాళ్ళు సరదా పడుతున్నారు. సరదాగా ఫ్యామిలీతో వచ్చాము. చాలా బాగుంది చూడడానికి. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మా ఫాదర్ అక్కడ ఉన్నారు, చూస్తా ఉన్నాము. ఇలా చూస్తుంటే చాలా బాగుంది. ఫొటోస్ దిగుదామని వచ్చాము. ఎలా అనిపిస్తుంది? ఇలా బాగుంది. లైవ్ లో చూస్తున్నారు కదా. అంటే ఇప్పటికి వచ్చాము. ఈ ఇయర్ అయితే ఇంకా బాగుంది. గత ఏడాది కన్నా ఈ రోజు ఇంకా బాగుంది. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు? ఒక 2-3 టైమ్స్ వచ్చాను. అవును. గతంలో కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చూడడానికి ఇప్పటికే ఈ వరద ఉధృతిని అధికారులు విడుదల చేశారు. నీటిని కిందకి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలు
ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తుగా వారిని ఆ గ్రామాల్లో నుండి కూడా ఖాళీ చేయించి సహాయక చర్యలు అయితే తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ వరద నీటిని దిగువకు విడుదల చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా అదాన్ న్యూస్, నవీన్ కుమార్, విజయవాడ.